Those who vote in elections decide nothing. Those who conduct election decide everything. ఈ కోట్ చెప్పింది ఎవరంటే జోసెఫ్ స్టాలిన్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్, టు ద న్యూ వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసుంటారు కదా, పవన్ కళ్యాణ్ వర్సెస్ జోసెఫ్ విజయ్. ఈ ఇద్దరిని కంపేర్ చేస్తూ మన తెలుగు స్టేట్స్లో గత 3 డేస్గా విపరీతంగా ట్రోలింగ్ అయితే నడుస్తుంది. వీళ్ళందరికీ అసలు బుద్ధి ఉందా లేదా అని నాకు అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అక్కడ టీవీకే గెలిచినందుకు డిఎంకే వాళ్ళని అంత ట్రోల్ చేస్తున్నారో లేదో నాకైతే తెలీదు, కానీ ఇక్కడ మాత్రం విపరీతంగా ట్రోల్ నడుస్తుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మెయిన్గా కొంచెం లాజికల్గా థింక్ చేస్తాము మేము అనుకున్న వాళ్ళు మాత్రమే ఎండ్ వరకు చూడండి. లేదు మాకు బుర్ర లేదు, మేము బేవకూఫు, మా పాయింటే కరెక్టు అనుకున్న వాళ్ళైతే ఈ వీడియోని ఇక్కడితో స్కిప్ చేసి వెళ్ళిపోండి అనమాట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎండింగ్కి మీకైతే మంచి సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. ఎవరైతే పవన్ కళ్యాణ్ని హేట్ చేసేవాళ్ళు, ట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా మన పవన్ కళ్యాణ్ గారిని తలపతి విజయ్ గారిని కంపేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నది ఎవరంటే వైఎస్ఆర్సీపీ అనమాట. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ఏంటి అంటే, వాళ్ళకి ఈసారి వచ్చిందే 11, తలపతి విజయ్ గారికి 11 సీట్లు తక్కువ వచ్చాయి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. ముందు అది చూసుకోండి అని అయితే నేను చెప్తాను. ఇట్లా మాట్లాడుతున్నానని మీకు బయాస్డ్గా అనిపించు, నేను బయాస్డ్ ఏం కాదు. ఎందుకంటే కొంచెం లాజికల్గా నేను ఇద్దరు మేనిఫెస్టోస్ ఫస్ట్ టైం వాళ్ళు కంటెస్ట్ చేసినప్పుడు పక్కన పెట్టి మీకే కంపారిజన్ చేసి ప్రజలు ఎందుకు తలపతి విజయ్ ఓటేసినారు, ఎందుకు మన పవన్ కళ్యాణ్ గారికి ఓటేయలేదు అనేది డిస్కస్ చేద్దాం. అదనమాట. ఫస్ట్ మన పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ స్టార్ట్ చేసి ఒక 5 years ఆయన ఏంటి అబ్జర్వేషన్ కోసం అని ఎక్కడ కంటెస్ట్ చేయలేదు. దాని తర్వాత 2019లో పవన్ కళ్యాణ్ గారు అయితే అటు టీడీపీని, నరేంద్ర మోడీ గారి బీజేపీని వద్దని చెప్పి సిపిఐ, సిపిఎం అండ్ సమ్ బీఎస్పీ ఈ లెఫ్ట్ పార్టీస్తో అలైన్ అయ్యి ఆయన అయితే ఎలక్షన్స్లో మన ముందరకు వచ్చినాడు. బట్ ఆయన మొత్తం కంటెస్ట్ చేసిన అన్ని ఏరియాస్లో ఓడిపోవడమే కాకుండా ఆయన పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయాడు. మొత్తం ఓవరాల్ ఆయనకి 2000 ఎలక్షన్స్ అంతా కలిపి ఆయనకు వచ్చింది ఒక సీటు. ఆ ఒక్క సీటు కూడా మరి లేరనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తున్నారు. అసలు విజయ్ గెలవడానికి రీజన్స్ ఏంటి అనేది మనమైతే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రీజన్, ఆయన ప్రిపేర్ చేసిన మేనిఫెస్టో. ఆయనకు స్టార్డమ్ ఉందా లేదా, క్రేజ్ ఉందా లేదా అనే విషయాల్లో నేనైతే వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన క్రేజ్ ఉంది, అది అందరికి తెలుసు. బట్ ఎలక్షన్స్లో గెలవడానికి కీ రోల్ ప్లే చేసిన మేనిఫెస్టో అని నేను బిలీవ్ చేస్తున్నా. ఆ మేనిఫెస్టో ఏందనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఫస్ట్ ఆయన ప్రామిస్ చేసిన విషయాల్లో మెయిన్గా ఉమెన్ని టార్గెట్ చేసి 2500 ఫర్ ఎవ్రీ ఉమెన్ ఆయన ఇస్తానని చెప్తున్నారు. అది ప్రతి స్టేట్లో ఇప్పుడు కామన్ అయిపోయింది, ఉమెన్ ఓట్స్ని క్యాప్చర్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ 6 LPG గ్యాసెస్ ఫ్రీగా ఇస్తాను అని అయితే చెప్పినాడు. 6 LPG గ్యాసెస్ ఇప్పుడున్న ఇరాక్ వార్లో ఆయన ఆ ప్రామిస్ ఏ ధైర్యంతో చేసినాడో, ఏ ధైర్యంతో నేర్పిస్తున్నారు నాకైతే తెలీదు. ఇప్పుడు ఆయన స్ట్రైట్ ఫ్రమ్ హార్మోజ్ ఓపెన్ అయినా కూడా ఇప్పుడు ఆ 6 cylinders ఇచ్చేయడం కష్టమే. ఎందుకంటే ఇప్పుడు ఆయన 6 cylinders తమిళనాడు మొత్తంకి 5 years ఫ్రీ అంటే పోయి ఇరాన్ని మొత్తం ఆయన వెళ్ళి కాంకర్ చేస్తే తప్ప ఆ 6 గ్యాస్ సిలిండర్స్ ఫ్రీగా ఇచ్చే పరిస్థితులు ఆయన లేడు. ఒకవేళ ఇస్తే గ్రేటే, ఎందుకంటే ఆ ఫైనాన్సెస్ని ఎట్లా మేనేజ్ చేస్తాడో మనమైతే వెయిట్ చేసి చూద్దాం. నెక్స్ట్ ఆయన ప్రామిస్ చేసిన ఇది మేజర్ అట్రాక్టింగ్ అనమాట అందరికీ. 8 grams gold ఫర్ హూ ఆర్ మ్యారీయింగ్. మళ్ళీ ఫర్ ఓన్లీ ఎలిజిబుల్ అని పెట్టారులేండి. ఆ ఎలిజిబిలిటీ ఏంటనేది క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఆయన ఒక ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇఫ్ ఇన్ కేస్ అని ఎందుకు చెప్తున్నా అంటే, ఆల్రెడీ డిఎంకే ఏఐడిఎంకే కోalitionలో మనం గవర్నమెంట్ ఫామ్ చేద్దాము అని అక్కడ మన న్యూస్ ఛానల్స్లో మొత్తం వస్తుంది న్యూస్. అది ఎంతవరకు చేయాలో నాకు కూడా తెలీదు. ఇప్పుడు మీరే ఇమాజిన్ చేయండి, చంద్రబాబు నాయుడు జగన్ కలిసి పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిస్తే ఎట్లుంటుంది, అట్లుందనమాట వాళ్ళు చెప్పే న్యూస్. అది రియల్ లేదో నాకు కూడా తెలియదు. ఇఫ్ ఇన్ కేస్ అదైతే మాత్రం తలపతి పరిస్థితి అదనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఆయన మేజర్గా ప్రామిస్ చేసింది ఏంటంటే 5 lakhs ఫ్రీ లోన్ ఫర్ ఉమెన్ హెల్పింగ్ గ్రూప్స్ అని ఒకటి పెట్టినారు అనమాట. దానికి ఇంట్రెస్ట్ అయితే ఉండదు.
అది ఎందుకు ఇవ్వాలి అనేది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అవుతుందా కాదా అనేది మనం ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత వెయిట్ చేసి చూద్దాము. నాకైతే ఇవన్నీ అయ్యే పనుల్లాగా ఏవి కనిపించట్లేదు. మీరేమంటారో ఇంకా మీకు నమ్మకం ఉందా? ఆల్రెడీ తమిళనాడు ఎకనామికల్గా ఇట్ ఈస్ ఎ గుడ్ స్టేట్ ఐ నో, బట్ డెప్ట్ చూసుకుంటే ఇండియాలోనే మోస్ట్ నంబర్ 1 ప్లేస్లో ఉన్నారు తమిళనాడు డెప్ట్. ఇప్పుడు ఆయన చేసిన ప్రామిసెస్ అన్నీ ఫుల్ఫిల్ చేయాలంటే ఇంకెంత తప్పు చేయాలో ఏమో, లేకపోతే ఆయన ఏమన్నా సొంత డబ్బుల నుంచి ఇస్తాడా, లేకపోతే అంత సంపద సృష్టిస్తాడో లేదో వెయిట్ చేద్దాం. నాకే తమిళనాడుకి ఏ సంబంధం లేదు, కానీ ఎందుకు చెప్తున్నా అంటే కంపేర్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఆన్సర్ చేద్దామని నా ఒపీనియన్ అంతే. మరి ఆన్సర్ అంటే ఎవరు అడిగారని నేను అనద్దండి. నెక్స్ట్ ఇంకొకటి డ్రగ్ ఫ్రీ చేస్తానన్నాడు, అది కూడా ఓకే తమిళనాడుని. ఇవి ఆయన చేసిన ప్రామిసెస్లో మేజర్ కీ రోల్ ప్లే చేసినవి. ఇప్పుడు మనం 2019లో పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఆయన చేసిన ప్రామిసెస్ ఏంది ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. ఆయన చేసిన ప్రామిసెస్ ఏంది, మనోళ్ళు ఎందుకు ఆయనను గెలిపించుకోలేకపోయినారో దీని తర్వాత నేను ఈ ప్రామిసెస్ చదివిన తర్వాత మాట్లాడదాం. అది నెక్స్ట్ అది పవన్ కళ్యాణ్ గారు ప్రామిస్ చేసిన మేజర్ ఇష్యూస్ ఏంటంటే 2019 ఎలక్షన్స్లో ఉమెన్కి 33% రిజర్వేషన్ ఇన్ ఎలక్షన్స్ అని చెప్పినాడు. అంటే ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఉంటాయి కదా, దాంట్లో 33% ఉమెన్కి రిజర్వేషన్ కల్పిస్తానని అదొక ప్రామిస్ చేసినాడు. ఇంకొకటి గృహిణీలకు సిలిండర్ ఇస్తానని చెప్పినాడు. అప్పుడున్న సిచ్యువేషన్లో వార్ లేదు కాబట్టి చెప్పిండొచ్చు. సో అది ఉండింటే ఇచ్చేవాడా లేదా అని పర్టికులర్ నెంబర్ అయితే మెన్షన్ చేయలేదు, కానీ ఉండింటే ఇచ్చేవాడో కాదో తెలీదు. ఓకే అది. నెక్స్ట్ మన వాళ్ళకి రేషన్కి బదులు 2500 ఫర్ ఎవ్రీ హౌస్ ఇస్తానని చెప్పినాడు. కూరగాయలు మీరే కొనుక్కోండి, మీ ఫుడ్ ఏదో మీరే తీసుకోండి అన్నట్టు అదొక మంచి స్కీమే నాకైతే అనిపిస్తుంది. సో అది. ఇంకా నెక్స్ట్ బీసీ రిజర్వేషన్ అన్నాడు, కాపులకి 9% రిజర్వేషన్ అన్నాడు, ఎస్సీ వర్గాలకి రిజర్వేషన్ పెంచుతామని చెప్పినాడు. అండ్ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి, ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఉన్న హై కాస్ట్ వాళ్ళకైనా కూడా రిజర్వేషన్ మేము కల్పిస్తామని ఒక ప్రామిస్ అయితే చేసినాడు. అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న ఏ కాస్ట్ వాళ్ళకైనా మేము హౌస్ నిర్మించేలాగా చూస్తాము అని చెప్పినాడు. అండ్ ఇంకా మెయిన్గా మనం చెప్పుకోవాల్సినది వృద్ధులకి వృద్ధాశ్రమాలు కట్టిస్తానని చెప్పినాడు. అనాథాశ్రమం కాదు, ఇవి గవర్నమెంట్ వృద్ధాశ్రమాలు కట్టిస్తానని చెప్పినాడు. ఇవి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఎలక్షన్ ప్రామిసెస్. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ రెండు చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు తలపతి విజయ్ గారు ఒకటేనా, కంపేర్ చేయొచ్చా అని ఇప్పుడు చెప్పండి. ఆయన గెలవడానికి మెయిన్ రీజను ఆయన స్టార్డమ్ అవన్నీ హెల్ప్ చేసిండొచ్చు. బట్ ద థింగ్ ఈజ్ హీ ప్రామిస్ ద ఇంపాసిబుల్ ఫ్రీబేస్. అవి చూసి అట్రాక్ట్ అయ్యి తలపతి విజయ్ గారికి ఓటేసినారని అయితే నేనైతే అనుకుంటున్నా. కాదు తప్పు అని ప్రూవ్ చేయండి. ఇప్పుడు ఇంకా మీరు ఆర్గ్యూ చేద్దాం అనుకుంటే నేను అట్లా ఆర్గ్యూ చేసే వాళ్ళకి ఒకటే 3 క్వశ్చన్స్ నేను అడుగుతాను. ఫస్ట్ వచ్చేసి, మీరు ఎవరైనా 2019లో పవన్ కళ్యాణ్ గారు 0 బడ్జెట్ పాలిటిక్స్తో నేను మీ ముందుకు వస్తున్నాను అని చెప్పినాడు, అప్పుడు మీరు ఎవరైనా డబ్బులు తీసుకోకుండా ఓటేసినారా? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, ఏ క్యాస్ట్ అని చూడకుండా ఎవరైనా పవన్ కళ్యాణ్కి ఓటేసినారా? అది క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 3, ఇఫ్ ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ లాగా ఫ్రీబీస్ ఎక్కువ నవరత్నాలు అనేది అనౌన్స్ చేశారు కదా, అవి అనౌన్స్ చేయకపోయింటే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసేవారా? చూసారు కదా, ఇప్పుడు నేను అడిగిన ఈ 3 క్వశ్చన్స్కి ట్రోలర్స్ దగ్గర సమాధానం ఉందో లేదో అడగండి. అండ్ ఇట్లా పవన్ కళ్యాణ్ గారిని విజయ్ గారిని కంపేర్ చేస్తూ ట్రోల్ చేసే వాళ్ళకైతే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇంకొకటి, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేను ప్రతిసారి ఫ్రీబీస్ అని ఎందుకు మాడుతున్నానంటే, తలపతి గారు ఇందాక చెప్పిన దాంట్లో నేను ఒకటి మర్చిపోయినా. అదే 3000 ఫర్ ఎవ్రీ అన్ఎంప్లాయిడ్ 29 years తర్వాత అన్ఎంప్లాయిడ్గా ఉంటే వాళ్ళకి నేను 3000 ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 29 years వరకు అన్ఎంప్లాయిడ్గా ఉన్నాడంటే ఇంకా వాడు ఎందుకు? మేబీ వాళ్ళకి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు, బట్ ఎందుకు ఇవ్వాలి డబ్బులు అనేది నాకు అర్థం కాదు. వాడికి ఏదో ఒకటి పని కల్పిస్తానని చెప్పాలి, అంతేగాని నేను ఫ్రీబీస్ ఇస్తాను. ఇప్పుడు చూడండి, 39 years వాళ్ళకు సపరేట్ రిజర్వేషన్ పెడతానని చెప్పండి మీకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావడానికి, అంతేగాని ఫ్రీగా డబ్బులు ఇస్తాను, ఫ్రీగా డబ్బులు ఇచ్చేది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీబీస్కి నేను ఎప్పుడే అంటేనే, ఈ ఫ్రీగా డబ్బులు ఇచ్చే పంచాయతీ నాకు అసలు అది పాలిటిక్స్లో ఉండకూడదు అనేది నా ఒపీనియన్. సో అందుకని నేను ప్రతిసారి ఫ్రీబీస్ అని మాడుతుండొచ్చు. చూసారు కదా గైస్, ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు కదా.
సో షేర్ చేయండి. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. 500 దగ్గరలో ఉన్నాం. 500 సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే. జై హింద్.